ప్రైజ్ లార్డ్. మే 15వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో మనం అనుకోవచ్చు, అనేక దినాల నుంచి ఈ కష్టము నాకేనా, ఈ ఇబ్బంది నాకేనా, ఈ అనారోగ్య పరిస్థితి నాకేనా, లేదా ఈ అప్పుల బాధలు నాకేనా నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు నీతోనే ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇబ్బందులు కలిగిస్తాడా, నాకు ఈ శ్రమలు వస్తాయా, ఈ బాధలు వస్తాయా, ఈ కష్టాలు వస్తాయా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఉదయకాల సమయంలో వారి కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ నేను నిన్ను పుటమిలో వేసి ఉన్నాను. ఎలాగంటే వెండిని వేసినట్లు కాదు, కానీ నీకు ఇబ్బందులు కలగజేసి, నీకు కష్టం కలగజేసి, నీకు బాధ కలగజేసి, ఆ బాధలో, ఆ కష్టంలో, ఆ నష్టంలో నా ఎదుట నువ్వు నిలబడతావో లేదో, పరుగు పందెంలో నువ్వు ఆ యొక్క తుదకు వరకు పరిగిస్తావో లేదో అది పరీక్షించడానికి దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడండి. నీకు వచ్చినటువంటి శ్రమ, నీకు వచ్చినటువంటి కష్టము కొద్ది దినాలే, కొద్ది రోజులే అవి ఉండబోతున్నాయి. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక మంది గమనించినట్లయితే, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి దేవుని ఎదుటకు వచ్చి దేవుణ్ణి అడిగేటువంటి వారుగా ఉండరు. ఎక్కడికెక్కడికో వెళ్ళి, ఎవరెవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కష్టం తీరాలని, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు పోవాలని ఎక్కడికెక్కడికో పోతూ ఉంటారు. అయితే ఆ దేవాది దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారి కోసమే నిన్ను పరిశీలిస్తున్నాడు. ఎలాంటి దాంట్లో నీకు ఇబ్బంది కలుగ చేసి, ఆ ఇబ్బందిలో దేవుని ఎదుట నువ్వు నిలబడతావో లేదో, లేదా దేవుని దూషిస్తావో ఏమో అని పరీక్షిస్తూ ఉన్నాడంట. ఎప్పుడైతే ఆ ఇబ్బందుల్లో, ఆ సమస్యల్లో, ఆ బాధల్లో, కష్టాల్లో, అప్పుల్లో దేవుని ఎదుట నిలబడి, ఆయన సాక్షార్థమై నిలబడి మనము దేవునికి ప్రార్థన చేసి మనం దేవునికి మొరపెట్టుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు తొలగించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక దేవుడు పరిశీలిస్తున్నాడు అనేటువంటి జ్ఞానము కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.